ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూడము. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగాను ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరాను, దాని వేలను తనును, వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరం చింతనదు కాపు. అంటే దేవుణ్ణి ఆశ్రయముగా, దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు ఎలా జీవిస్తారంటే, నీకు ఉన్నా లేకున్నా ఆయనపై ఆధారపడి జీవిస్తే నీకంట ఏమంటుంది కీర్తనకారుడు మొదటి కీర్తన, అతడు నీటి కాలువల యోరాలు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే దేవుని మీద ఆశ్రయము కలిగి, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో బయలుపరుస్తున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచాలి, మనుషుల యందు కాదని. ఎవరి మీద ఉంచాలి నమ్మకము? అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, మా యందు నమ్మిక ఉంచకండి నాయన, పరమ తండ్రి మీద నమ్మకం ఉంచండి అంటాడు. అందుకే కీర్తనకారుడు 37వ కీర్తనలో వ్రాయబడిన మాట చూడమ్మా, 5వ వచనాన్ని. 37:5 చూడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. దేవుని మీద భారం వేయాలి, మనుషుల మీద కాదండి. ఎవరి మీద వేయాలి? నీ మార్గం ఎవరి మీద వేయాలి? దేవుని మీద. చూడండి ఏమంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. నీ మార్గము ఎప్పుడైనా దేవుని వైపే ఉండాలి. అందుకంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. గుట్టిగా లేదండి, నువ్వు ప్రయాసపడేది తెలుసు, భారం మోసేది తెలుసు, నువ్వు అనుభవించే విధానము తెలుసు దేవునికి. అందుకే అంటున్నాడు ఈ దినం, నీ మార్గము ఆయనకు అప్పగించాలి, అప్పుడే నీవు విజయము చూడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 118వ కీర్తనలో వ్రాయబడిన మాట చూడమ్మా. 118వ కీర్తనలో చక్కని మాట రాస్తాడు. ఏమని వ్రాయబడిందంటే చూడు, 8-9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుకుంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకొనుట కంటే, అంటే మనుషులను కాదు, రాజులను కాదు, ఎవరిని నమ్మకు. నీ మార్గం ఆయన మీద వేయి, నీ ఆశయం ఆయన మీద చూపించుకో, ఆధారపడు. ఆదరణ కలిగిన ఆదరణకర్త నీకు పక్కకే ఉన్నాడని గమనించు. ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అప్పుడే నీవు ఆశీర్వాదంలోనికి వెళ్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే డాక్టర్ సలోమన్ గారు రాస్తాడు, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు, అంటే నీ సొంత ఆలోచన మీద ఆధారపడవద్దు. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఆ మాట. 9వ వచనం చదవమని 2వ కొరింథీయులు 1వ అధ్యాయం 9వ వచనం చదువు. ఏమని రాయబడింది చూడండి, అక్కడ చక్కని మాట. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మటుకు మేము మా మీద నమ్మకం పెట్టుకోవడం లేదండి. దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి ఈ పరిచర్య విధానమే కానీ, మీతో సహకరించి మీతో అనుకుగా నడవడమే కానీ, మీరు పెడుతున్న శ్రమలు, మీరు పెడుతున్న ఇబ్బందులన్నిటినీ సహించి మీకు బోధ అందించడము, మా మీద నమ్మకం పెట్టుకొని కాదు, ఆయన యందు నమ్మిక ఉంచి మేము మీ మధ్యలోనికి వచ్చాం. మీరేం చేస్తారా అన్నది మాకు తెలియదు.
దేవుని మీద నమ్మకం పెట్టుకొని మీ యొద్దకు వచ్చాం అంటున్నాడు. కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాడు, మీరు శ్రమలో పాలివారై ఉన్నట్టు ఆదరించే విషయంలో పాలివారు ఉన్నారని, స్థిరముగా ఉన్నారని నిరీక్షణ కలిగి ఉన్నాము అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకొని జీవిస్తున్నారు. మేము ఏ విధంగా దేవుని మీద ఆధారపడి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆదరణకర్త అని చెప్పి మేము ఏ విధంగా సువార్త విషయంలో దూసుకొని వెళ్తున్నామో, అనేకుల మధ్యలో వెళ్తున్నామో, ఆ విధంగా మీరు కూడా మా మీద నమ్మకం పెట్టుకోకుండా మాలో ఉన్న దేవుని వాక్కును, మాతో ఉన్న ఆదరణకర్తను గమనించారని నమ్మండి అంటున్నాడు. ఈరోజు మనము ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రక్కన ఉన్నవాడు పరమదేవుడు ఆదరణకర్తని గమనించు. నీ ప్రక్కన ఉన్నవారు నా తండ్రి, తల్లి, తండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఉన్నారు అని ఎప్పుడు అనుకోకు. మనుషులను నమ్ముట కంటే ఆయన మీద ఆధారపడు. అప్పుడే నీవు ఏం చూస్తావు? ఆశీర్వాదము చూడగలవు, ఆదరణ పొందగలవు. అనుభవించు రాజా. ఎంత అనుభూతి ఉంటుందో చూడు ప్రియ సహోదరి సహోదరుడా. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట చూడండి, 26వ అధ్యాయం 4వ వచనంలో చూడమ్మా. ఎంత చక్కగా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. 50వ అధ్యాయం 10వ వచనాన్ని చూడమ్మా. యెషయా 50:10 ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. ఈరోజు జాగ్రత్త. చీకటి అంధకార శక్తులలో ఇరుక్కుపోయి వారి బంధకములలో, ఉచ్చులో పడిపోయి బయటికి రాలేక ఉన్న వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. మనుషుల వైపు కాదు, దేవుని నమ్ముకో, దేవుని ఆశ్రయించు అని, దేవుణ్ణే ఆశ్రయించాలి అని బుద్ధి మాటలు చెబుతున్నాడు. పౌలు భక్తుడు కూడా కొరింథీలో ఉన్న సంఘంలో విశ్వాసులకు కూడా బుద్ధి మాటలు చెప్తున్నాడు. అయ్యా, మా మీద నమ్మకం, మేమేదో బాగు చేస్తామని, మేమేదో చేస్తామని మా మీద నమ్మకం పెట్టుకోకండి, మమ్మల్ని ఆశ్రయించకండి, ఆదరణకర్త అయిన పరమదేవుణ్ణి ఆశ్రయించండి అని బుద్ధి మాటలు చెప్పారు. ఈరోజు మనకు కూడా బుద్ధి మాటలు చెప్తున్నారు. దేవుణ్ణి ఆశ్రయించాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అంటే, మరి అందరూ సుఖంగా ఉండాలి, అందరితో పాటు నేను ఉండాలని దేవుడు బుద్ధి మాటలు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు పునరుత్థాన వాగ్దానం ఇస్తున్నాడు. పునరుత్థానమైన దేవుడు పునరుత్థానమైనటువంటి మాటలు గుర్తు చేస్తున్నాడు. యోహాను భక్తుడు రాస్తాడు, యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 25వ వచనాన్ని ఒకసారి చదువు. 5:25లో చూడండి. మృతులు చూడండి, మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనం చచ్చిన వారిగా ఉన్నాం ఈ దినం. అంటే అన్ని తెలిసి కూడా ఈ లోకముతో నడుస్తున్నాం. లోకంలో జీవించాలి కానీ లోకంతో నడవకూడదు. అంటే అపవాది బంధకములలో, ఉచ్చులో పడి ఉన్నాం. వాని ఉచ్చరణలోనికే వెళ్తున్నాం, వాని బాటలోనికే వెళ్తున్నాం. దేవుని మీద ఆధారపడి, దేవుని ఆశ్రయించి మనము జీవించడం లేదని గుర్తు చేస్తున్నారు తిన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, ఎంత చక్కని మాట. 6వ అధ్యాయం 40వ వచనాన్ని చూడమ్మా. యోహాను సువార్త 6:40లో రాయబడిన మాట. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే
నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వాణ్ణి హల్లెలూయా కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుకుంటాడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు నా శ్రమలు పోతాయి, ఆదరణకర్త ఆదరించే దేవుడు నాకు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకున్నవన్నీ పోయి నీ తేలికపాటు మనసుతో నెమ్మది కలిగిన జీవితంతో శాంతి కలిగిన జీవితంతో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి మేము కలుగుగాక. 2 కొరింథీయులలో రాయబడిన మాట చూడండి, పునరుత్థాన వాగ్దానాలు ఏ విధంగా ఇస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదవమ్మా. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. చూడండి, కొరింథీయులలో చెప్తున్నాడు, మీరు విశ్వసించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఎట్టి విశ్వాసము, ఎట్టి దేవుని మీద ఆశ్రయము కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారితో మాట్లాడుచున్నాడు. ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. మేము ఏ విధంగా మాట్లాడుచున్నాము, ఏ విధమైన బలం మాతో ఉందో, ఏ విధమైన వ్యక్తి, ఏ విధమైన ఆదరణకర్త మాకున్నాడో మీరు గ్రహించాలి అంటున్నాడు. ఏం పౌలునే, కానీ మాతో ఉన్నవాడు గొప్పవాడు, మృతులను జయించినవాడు. ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయనను ఆశ్రయించుదాం, ఆయన మీద నమ్మకం పెట్టుకుందాం, ఆయన ఆదరించేవాడని గమనిద్దాం అంటున్నాడు. అందుకే తెస్సలోనిక సంఘంతో మాట్లాడతాడు. 1 తెస్సలోనిక పత్రిక చూడండి ఎంత చక్కని మాట వ్రాయబడిందో. 4వ అధ్యాయము చూడమ్మా, 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము గాక. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటల చేత? ప్రభు మనతో ఉన్నాడని ఇప్పటి వరకు చెప్పిన మాటలు పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెప్పినట్టుగా మనతో చెప్పాడని చెప్పి ఆదరించుకోవాలి. అందుకే అంటాడు, ఏమంటున్నాడు ఇక్కడ వ్రాయబడిన మాట, ఆదరణ అనుభవించు, ఆదరణను. శ్రమల్లో ఉన్నాను నాయన, నేను ఆదరణ పొందుకున్న పక్కోడికి నాకెందుకులే అనుకో. నువ్వు పొందుకున్న అనుభూతిని ఇతరులకు కూడా అందించే పనులు ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు నాకెందుకులే అనుకున్నారా? తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు, నీకున్న శ్రమలే కానీ, నీకున్న పరిస్థితులే కానీ, నీకున్నటువంటి ప్రతిదీ నువ్వు జయించినప్పుడు, ఇతరులు ఆ స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదరించే మాటలతో వాళ్ళని బలపరచాలి. అంతేగాని నేను బాగున్నా, నాకు మంచి జరిగింది, నేను సేవ్, నేను జయించా అని పక్కోడు నశించిపోతున్నా చూసి ఆనందిస్తున్నావా? నిన్ను వలే. అది ఆయన కాన్సెప్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని నుండి ఆదరణ పొందాలంటే మనపై మనకున్న నమ్మకం వదిలి ఏం చేయాలి? మనపై మనకున్న నమ్మకాన్ని వదిలి యేసుక్రీస్తుపై నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు ఆదరణ పొందాలంటే నీ మీద నమ్మకం కాదు, నా మీద నాకే నమ్మకం అండి. ఉట్టి మాటలే. నీలో నమ్మకం ఎవరో తెలుసా? మృతులను గెలిచిన దేవాతి దేవుడు. నీలో విజయం ఎవరో తెలుసా?
మూడో దినంలో మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు. తిరిగి లేస్తాను అని మాట ఇచ్చిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏమాత్రం నిన్ను త్రోసివేయడు. త్రోసివేస్తాడా? ఏమాత్రము త్రోసివేయడు. ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు ఈ దినం. పౌలు భక్తుడు చెబుతున్నాడు, అయ్యా కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులారా, విశ్వాసంలో ఫలిస్తున్న అభివృద్ధి చెందుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గమనించండి. ఒక్కసారి ఆయనకు అవకాశం, ఆదరణను అనుభవించండి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అడుగుదాం, అయ్యా మృతులను గెలిచిన గొప్ప దేవాతి దేవ, మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవాతి దేవా, అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనే మాటను నువ్వు బహుకరించావే, ఆదరించు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఆదరణ అనుభవించు, ఆదరణ అందించు అంటున్నావు. అయ్యా దేవా, నేను ఇన్ని దినాలు ఆదరణకై ఎన్నో ప్రయత్నాలు చేశానయ్యా, ఆ ఆదరణ దొరకక ఎంతో కృషించి కుగిపోయానయ్యా. అటువంటి నన్ను నేను నిన్ను ఆశ్రయించుచున్నాను, సహాయము చేయండి అని ఒక్కసారి అవకాశం ఇద్దాం. దేవుణ్ణి అడుగుదాం, ఈ గొప్ప తరుణాన్ని పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవా,